Welcome to Miss You the Traveler. శ్రీకృష్ణ కాలచక్రం మీ ముందుకు. ఈరోజు సిద్దిపేట లోపల మనకు యాగశాలకు వచ్చాం. పవిత్రమైన ప్రదేశము. భగవత్స్వరూపులైన స్వామీజీ గారు మన ముందున్నారు. మరి వారు చేసినటువంటి ఒక ధర్మ కార్యక్రమానికి మనవంతుగా మీ శ్రీనుద ట్రావెలర్ తరఫున విశేష సేకరణ చేయడానికి వచ్చాము. స్వామి గారు మీ పాదపద్మములకు నమస్కారములు. స్వామి, ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ కాలచక్రం, అతిరుద్రం, ఐతచండి, మహాగణపతి, మహాసౌర, మహాసుదర్శన, లక్ష్మీనారాయణ సహిత శ్రీమద్ భాగవత మహాయజ్ఞం. అందులో భాగంగా శ్రీ సీతారామ స్వామివారి సామ్రాజ్య పట్టాభిషేకం జరుగుతుంది. నవంబర్ 19 నుంచి డిసెంబర్ 2 వరకు 14 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో విశేషంగా గణపతి, సుదర్శన, లక్ష్మీనారాయణ హవనాలే కాకుండా అతిరుద్రయాగం అంటే 14,641 నమ్మకములు, 1,331 చంపకమైతే అతిరుద్రం అవుతుంది. 10,000 చండీ పారాయణలు, 1000 హవనాలు అయితే ఐత చండీ అవుతుంది. అలాగే సామ్రాజ్య పట్టాభిషేకాన్ని కూడా చేయడం అవుతుంది. విశేషంగా మొత్తం రామాయణం అంతా కూడా విశేషమైనటువంటి పారాయణం. తర్వాత రాముడికి ఉండబడేటువంటి పుత్ర కామేశ్వర దగ్గర నుంచి సామ్రాజ్య పట్టాభిషేకం వరకు జరగబడేటువంటి కార్యక్రమ విధానం జరుగుతుంది. అలాగే పుష్పయాగం కూడా జరుగుతుంది. ప్రతినిత్యం కూడా భక్తులు పాల్గొనడానికి విశేషంగా నవగ్రహ, నక్షత్ర, లక్ష్మీనారాయణ, ధన్వంతరి, పాశుపతాస్త్ర, రుద్ర, హనుమత్, ఇవన్నీ విశేషమైనటువంటి పుత్రకామేష్టి విశేషమైన హోమాలు జరుగుతుంటాయి. అవి కాకుండా ప్రతినిత్యం కూడా 1100 శివలింగాలతో రోజు కూడా అభిషేకం చేసి, పార్థివ శివలింగాలు తయారు చేసి అభిషేకం చేసి రోజు 1000 లీటర్ల పాలతో అభిషేకం చేయడం జరుగుతుంది. 1,00,000 బిల్వార్చన రోజు జరుగుతుంది. ఒకరోజు 1,00,000 బిల్వార్చన జరుగుతుంది. రోజు అమ్మవారికి కుంకుమార్చన జరుగుతుంది. టోటల్గా 1,00,000 కుంకుమార్చన జరుగుతుంది యాగంలో. వీటితో పాటు రోజు కూడా 1,00,000 తులసి అర్చన, ఒకరోజు 1,00,000 తులసి అర్చన కూడా జరుగుతుంది. ఇవే కాకుండా సీతారామ కళ్యాణం, లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణం, గణపతి కళ్యాణం, ఉమామహేశ్వర స్వామి కళ్యాణం, రాధాకృష్ణ కళ్యాణం, శ్రీనివాస కళ్యాణం ఇత్యాది కళ్యాణాలు కూడా జరుగుతాయి. ఇదే కాకుండా 1,00,000 దీపోత్సవం, ఇంకా దీపోత్సవాలు జరుగుతుంటాయి. కాబట్టి ఈ కార్యక్రమాలు ఇంకా విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి. ఉదయం ప్రాతకాలం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30, 9 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులు విశేషంగా పాల్గొనవచ్చు. ఇందులో ఉదయం పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి మధ్యాహ్నం భక్తాన్న ప్రసాద విధానం, సాయంత్రం కూడా భక్తాన్న ప్రసాదం జరుగుతుంది. అందరికీ కూడా యాగంలో పాల్గొనేటువంటి వాళ్ళకి పూజలో, అర్చనలో, అభిషేకాలు పాల్గొని ఉచితంగా ఉంటుంది. ఇందులో మళ్ళీ విశేషంగా ఆంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకుల అర్చన కూడా ఉంటుంది. చాలా విశేషమైన కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి అందరూ భక్తులు పాల్గొని ధరించాలని కోరుకుంటూ వారు మానసికంగా, శారీరకంగా వారి ఇక్కడ సేవ చేయాలని కోరుకుంటున్నారు. సర్వజన సుఖనోభవంతమైనటువంటిది వైదిక ధర్మం యొక్క లక్ష్యము. అదే లక్ష్యాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి స్వామి గారు మరి అందరూ బాగుండాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో ఈరోజు సిద్దిపేట ప్రాంగణం లోపల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మరి వారితో పాటుగా ఇక్కడ సహకరిస్తున్నటువంటి కొంతమంది ప్రముఖులు ఉన్నారు, మరి భగవత్ సేవకులు ఉన్నారు. వారి నుంచి కూడా కొన్ని మనం విషయాలు సేవిద్దాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ. లోక కళ్యాణార్థం శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామివారు ఇక్కడ నవంబర్ 19వ తారీఖు నుంచి డిసెంబర్ 2 వరకు కూడా ఈ కార్యక్రమాన్ని అందరినీ కూడా సంకల్పించుకున్నారు. ఇక్కడ అయుత చండీ యాగము, అతిరుద్ర యాగము మరియు సీతారామచంద్ర స్వామి వారి యొక్క పట్టాభిషేక మహోత్సవాన్ని జరపడానికి సంకల్పించుకొని ఈ కార్యక్రమంలో విశేషంగా ఒక 800 మంది ఋత్వికుల చేత, వేద పండితుల చేత సిద్దిపేట పట్టణంలో ఈ మహా వైభవంగా కార్యక్రమం చేయడానికి భక్తులందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగా యాగశాల నిర్మాణాలు కానీ, హోమగుండ నిర్మాణాలు కానీ వారే స్వయంగా ఇక్కడ ఉండి దగ్గర ఉండి చూసుకుంటూ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా సాగడానికి సంకల్పించుకున్నారు. ఈ కార్యక్రమం ఈ ప్రాంగణంలో
అతిరుద్ర యాగంతో పాటుగా మహాసుదర్శన హవనము, అరుణ మహాసౌర యాగము, గణపతి హవనము ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. భక్తులందరూ కూడా కూర్చొని వారి వారి విధిగా కూర్చొని ఉండడానికి 216 హోమగుండాలతో ఇష్టిశాలను కూడా ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కూడా ఒక్కొక్క కళ్యాణం, మొదటగా సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి, అదేవిధంగా సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం, శ్రీనివాస స్వామి కళ్యాణ మహోత్సవం, లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు, రాధాకృష్ణ కళ్యాణ మహోత్సవాలతో పాటుగా డిసెంబర్ 1వ తారీఖున సీతారామచంద్ర స్వామి వారి యొక్క సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమము, డిసెంబర్ 2వ తారీఖున మహాపూర్ణావతి కార్యక్రమం చేయడానికి సంకల్పించుకున్నారు. అశేషంగా భక్తులందరూ కూడా విచ్చేసి ఇక్కడ ప్రతినిత్యము కూడా ఇక్కడికి ఉదయం వచ్చినటువంటి భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా పలహారం కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, రాత్రి పూట మళ్ళీ ఈ పలహారము మరియు అన్ని కూడా ప్రసాదాన్ని అందజేయడానికి కూడా అందరూ భక్తులందరూ కూడా సిద్దిపేట యాగ కమిటీ అంతా కూడా సిద్ధంగా ఉంది. ప్రతినిత్యము కూడా విశేషంగా కూడా కోటి కుంకుమార్చన, ఆంజనేయ స్వామి వారికి లక్ష తమలపాకులతో అర్చన, కోటి తులసి అర్చన, కోటి బిల్వార్చన కార్యక్రమాలన్నీ కూడా మహావైభవంగా జరగడానికి అన్నీ కూడా సిద్ధపరుస్తూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని వారి వారి మనస్ఫూర్తిగా పాల్గొని, విశేషం ఏంటిదంటే మళ్ళీ అందులో కార్తీక మాసం మరియు మార్గశిర మాసం, కార్తీక దామోదర మాసం అని అంటారు. అదేవిధంగా మాసాన మార్గశీర్షం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే చెప్పినటువంటి విధంగా 2 మాసాలుగా వచ్చేటటువంటి ఈ కార్యక్రమాన్ని మహావైభవంగా చేయడానికి అందరూ కూడా శ్రీమాన్ తన్నీర్ హరీష్ రావు గారు కూడా అంతా కూడా వారు ముందుండి వారు కార్యక్రమంలో అన్ని సహకరిస్తూ ఉన్నారు. ఈ గ్రౌండ్ను శుభ్రపరచడంగా కానీ, వచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా వారి వారికి కావాల్సినటువంటి అన్ని కూడా శ్రీమాన్ తన్నీర్ హరీష్ రావు గారు చూసుకుంటూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. మీ పేరు చెప్పండి సార్. నా పేరు జిల్లా శ్రీనివాసు, సిద్దిపేట. ఒక్కొక్క ఫోటో బోధించుకో, ఒక్కొక్క ఫోటో బోధించుకో. అరే పేపర్లతో నువ్వు రేపు పెద్ద భక్తి గారికి వివాహం చేస్తూ మేము వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు స్వచ్ఛందంగా పనిచేస్తుంది కాబట్టి ఈ యాగంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులకు 25,000 మందికి రోజు అన్నదానం ఉంటుంది. ఈ యాగంలో ప్రతి ఒక్కరు పాల్గొనడానికి కోరుకుంటూ ఈ అవకాశం నవంబర్ 19 నుండి డిసెంబర్ 2 వరకు అతిపెద్ద అతిరుద్ర యాగం మరియు ఐత చండీ యాగం, సీతారామరాజ్య పట్టాభిషేకం లాంటి ఎన్నో కార్యక్రమాలు 14 రోజుల పాటు దివ్యంగా వైభవపేతంగా నిర్వహించడానికి ఇక్కడ స్వామీజీ వారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాలు జరగడం మా సిద్దిపేట వాసులుగా మేము గర్వించుతున్నాము. ఎందుకంటే 2013లో సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన కార్యక్రమానికి 10ంతలుగా ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రతి హిందువులు మరియు ప్రతి ఒక్కరు ఇక్కడ పాల్గొని వారు సేవ చేసుకొని తరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడు ఇచ్చిన శ్రీమాన్ తన్నీరు హరీష్ రావు గారు మరియు హిందూ బంధువులు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సిద్దిపేట వాసిగా మేము గర్విస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద కార్యక్రమంలో పాల్గొనాలి అనే అదృష్టం కూడా కలగడం కూడా ఎంతో శుభసూచకం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పీఠాధిపతులు శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి గారుల ఆధ్వర్యంలో ఐత చండీ, అతిరుద్ర, శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం నవంబర్ 19 నుండి 2 డిసెంబర్ వరకు మహావైభవపేతంగా దాదాపు
800 మంది ఋత్వికులచే 14 రోజుల పాటు 14 రోజుల కళ్యాణము, లక్ష్మ పుష్పార్చన, లక్ష్మ గరిక పూజ, లక్ష్మి తులసి, లక్ష్మ కుంకుమ ఇత్యాది ఎన్నో కార్యక్రమాలు వైభవపేతంగా జరగబోతున్నది కనుక సిద్దిపేట ప్రాంత ప్రజలందరి లోక కళ్యాణార్థకమై ఈ యాగం సంకల్పించి చేస్తున్నారు కనుక మీరంతా ఈ యాగంలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. జై శ్రీకృష్ణ. ఆ హవనాన్ని తర్వాత ఆ పక్కన ఉన్నటువంటి ఇది ఇంచు 74/74 ఉన్న మళ్ళీ యాగశాల ఐత చుండేవాళ్ళం. ఐత అంటే 10,000 సంఖ్య జపం చేసి మళ్ళీ అదేవిధంగా హోమాలు అంటే దశాంశం అంటే చేస్తూ సంఖ్య ప్రకారంగా ప్రమాణం యొక్క శాస్త్రంలో చెప్పబడిందో అట్లా హవనాలు జరుగుతూ ఉంటాయి. అరుణావన, సుదర్శనుడు, మహాగణపతి ఇవన్నీ హవనాలకు సంబంధించిన కార్యక్రమాలు నవంబర్ 19వ తారీఖు డిసెంబర్ 2 వరకు జరుగుతూ ఉంటాయి. డిసెంబర్ 2వ తారీఖు నాడు మహాపూర్ణావతి. ఈ మధ్యలో ఒక్కొక్కసారి కోటి రోజులు ఉంటాయి. కోటి పిలువార్చన, కోటి తులసి అర్చన, మళ్ళీ కోటి కుంకుమార్చన, మళ్ళీ రోజుకో కళ్యాణం మొదలు సిద్ధి బుద్ధి సమేత మహాగణపతి కళ్యాణంతో ప్రారంభమవుతారు. సుబ్రహ్మణ్య స్వామి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఈరోజు సిద్దిపేట ప్రాంగణంలో ఒక మంచి కార్యక్రమం ఆయుత చండీ అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం గౌరవనీయులు పెద్దలు శ్రీ కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా ఒక కని విని ఎరగని రీతిలో ఎంతో మంచి కార్యక్రమాలు యాగాలు ఇక్కడ జరుగుతుండడం నిజంగా ఇది ఒక అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమంలో మా గజ్వేల్ తరఫున ఈరోజు ప్రముఖ వైశ్య నాయకులు వివిధ సంఘాల అధ్యక్షులు ఈ కార్యక్రమం చూడడానికి వచ్చి ఇందులో నిజంగా పార్టిసిపేట్ చేయాలి, మేము కూడా ఇందులో భాగస్వాములు కావాలనే ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగిందండి. ఇక్కడ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చూస్తుంటే నిజంగా నవ్వుతో నా భవిష్యత్తుగా ఉంది. ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో మేము పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమం నిజంగా విజయవంతంలో మా భాగస్వామ్యం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మాకు ఈ అవకాశాన్ని కల్పించిన అమర్నాథ్ ట్రస్ట్ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.